నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియచేయండి. శ్రీ క్రోధీనామ సంవత్సరములో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మృగశిర 3-4 పాదాల వారు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు 1, 2, 3, 4 పాదాల వారు. వీరికి ఆదాయం 5, వ్యయము కూడా ఇదే. రాజ్యపూజ్యం 3, అవమానము 6. ఈ రాశి వారికి క్రోధీనామ సంవత్సరములో అనుకూలమైనటువంటి సంవత్సరముగానే మనం తీసుకోవాలి. వీరికి కొన్ని గ్రహాలు ఈ విధమైనటువంటి సంచారంలో ఉంటున్నాయి. మిథున రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా వ్యయస్థానము యందు గురుడు లోహమూర్తిగాను, శనైశ్వరుడు సంవత్సరమంతా కూడా భాగ్యస్థానము యందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ప్రారంభము నుండి సంవత్సరాంతం వరకు కూడా దశమ, చతుర్థ స్థానాల యందు తామ్రమూర్తులుగాను సంచరించనున్నారు. శుభముగా వీరికి ఫలితాలని అనుగ్రహించి ఉన్నాయి గ్రహాలు. ధన వ్యయము బాగా చేస్తారు మిథున రాశి వారు. కొన్ని సందర్భాల యందు వీరికన్నా చిన్న వ్యక్తుల చేత తిట్లు తినాల్సిన అవసరము, మాట పడాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. మనోధైర్యంతో ఉండాలి. అలాగే అఖండమైనటువంటి భక్తి మార్గములో వీరు సంచరిస్తారు అన్న విషయాన్ని తెలుసుకోండి. మిథున రాశి వారు చక్కగా భక్తిపరమైనటువంటి ఆలోచనలని పెంచుకుంటూ ఉంటారు. భక్తిపరమైనటువంటి శోధనని చేస్తూ ఉంటారు. శాంతియుతమైనటువంటి విషయాల మీద వీరికి విపరీతమైనటువంటి మక్కువ ఏర్పడుతుంది. ఇదంతా కూడా శని చేసేటువంటి ప్రభావం అని గుర్తించాలి. శని తన యొక్క ప్రభావాలలో భాగంగా ఇటువంటి ప్రభావాలని మానవాళికి అనుగ్రహిస్తూ ఉంటాయి. చాలామంది మిథున రాశి జాతకులు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అని కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో పాటు జీవనానికి వారి యొక్క సంపాదన, నివాస గృహము, అభివృద్ధి కూడా ప్రధానమైనటువంటివే కాబట్టి వాటి గురించి ఆలోచనలని ముమ్మరం చేస్తూ ఉంటారు. గృహోపకరణాలని కొనటంలో మక్కువ చూపుతారు పురోద్బలముతో. అంటే మన ఇంట్లోకి ఎవరైనా వచ్చారు, ఏ కుర్చీనో సోఫానో లేదు, వారు గట్టిగా చెప్పడం ద్వారా మనము అవును కదా కొనాలి కదా అనేటువంటి ఒక ఆలోచనతో మనము మంచి గృహోపకరణాలని ఏర్పరచుకుంటారు. అటువంటి ఆలోచన ప్రోద్బలం ద్వారా వస్తూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువులని కూడా మిథున రాశి జాతకులు శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సమకూర్చుకుంటారు. అవన్నీ కూడా అవసరం. ఎంతవరకు అవసరమో అటువంటి వస్తువులను కొనటంలో ముందుంటారు మిథున రాశి వారు. వ్యాపారవేత్తలకి చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారములో ఆగస్టు మాసము నుంచి డిసెంబర్ వరకు కొంత చికాకులు ఉన్నప్పటికీ అవి తాత్కాలికమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చికాకులు లేకుండా వ్యాపారము సజావుగా ఏ వ్యాపారము ఎవరికీ సాగదు. వ్యాపారం ఉంటే దానికి తగ్గ కష్టం ఉంటుంది, చికాకులు ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి విషయాలే. కాకపోతే కొంచెం దృఢత్వంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ఈ సంవత్సరంలో
తిరగటానికి, యాత్రలు చేయటానికి, మంచి మంచి ప్రదేశాలను చూడటానికి మిథున రాశి జాతకులు తమ యొక్క ధనాన్ని ఖర్చు పెడతారు. కాబట్టి ఎక్కడికైనా మీరు వెళ్ళాలి అని అనుకున్నా, ఏదైనా ప్రదేశం మీరు చూడాలనుకున్నా ముందుగా దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను చేసుకుంటాం. కొంత మంచిది, తద్వారా శుభము జరుగుతుంది. మిథున రాశి వారికి గురుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో వక్ర వ్యయరాశిలో సంచార సమయంలో కొన్ని సాంకేతికమైనటువంటి సమస్యలు వాటిల్లేటువంటి సందర్భాలు ఉంటాయి. అవి గృహములో కానీ, వ్యాపారములో కానీ, ఉద్యోగములో కానీ ఆ సమస్యల ద్వారా కొంత మానసిక క్షోభకి గురవుతారు. తప్పదు కదండి. ఎవరికైనా సరే ఇంట్లో బాగోలేదనుకోండి, ఆఫీస్లో బాగుంటుంది అనుకుంటారు. ఆఫీస్లో కూడా బాగాలేదనుకోండి, ఇంట్లో ముందే బాగాలేదు, ఆఫీస్లో అసలు బాగాలేదు. ఇక ఇవంతా కూడా మనస్సు మీద ప్రభావాన్ని చూపుతాయి. తద్వారా ఒత్తిడిని వారు క్యారీ చేయాల్సి వస్తుంది. మొదటిలో చెప్పిన విధంగా ఈ ఒత్తిడి నుంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణము చేయడం మంచిది. ముఖ్యంగా మిథున రాశి జాతకులు మీకు ధన కటాక్షం ఉంటుంది, చక్కటి పేరు వస్తుంది, మంచి పురోగతిని పొందుతారు. చెడు వ్యసనాలని వదిలేస్తే, వ్యసనపరులు అయ్యారా, వ్యసనాలే మిమ్మల్ని లాగేస్తాయి. మీరు ఎంత చెయ్యండి, ఎంత సంపాదించండి, చివరికి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అపశృతులని తరచుగా వినాల్సి వస్తుంది. ఏదో ఒక కీడు వార్త ఎప్పుడూ కూడా వినబడుతూ ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యముతో నెగ్గుకు రావాలి. అలాగే కొన్ని సందర్భాల యందు మీ మాటకి చాలా విలువ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా మీ మాటని అలా ఒక గడ్డిపూచలాగా తీసి పక్కన పెడతారు. అది మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. అయినప్పటికీ గతాన్ని తలుచుకొని మీరు ముందుకు వెళ్ళటమే తప్ప దాన్ని తవ్వుకుని బాధపడటం అనవసరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎలక్ట్రిక్ వ్యాపారములు చేసుకునేటువంటి మిథున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ సామాన్లు అమ్మేటువంటి వారు, ఆ యొక్క ఈ సంస్థలో ఉన్నటువంటి వారు, ఆ విధమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి లాభదాయకంగా ఉంటుంది. ప్రమాదాలు తరచుగా కూడా మీ చుట్టూ వలయంలాగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడే కాలికి దెబ్బ తగిలింది అనుకుంటారు, అది తగ్గే లోపల చేతికి దెబ్బ తగులుతుంది, అది తగ్గే లోపల నడుముకి దెబ్బ తగులుతుంది. ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఎంతో ధైర్యముగా, ఎంతో యాక్టివ్గా మీ పనులని మీరు ఆచరణ చేసుకుంటూ చక్కగా మీ జీవనాన్ని గడపటానికి గురుగ్రహం మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళుతుంది. ఈ విధమైనటువంటి ప్రభావాలన్నీ చాలా ఎక్కువగా మిథున రాశి వారికి ఉన్నాయి. కిరాణా రంగం వారు, ఫుడ్ వ్యాపారం, కిరాణా రంగం, పచారీ కొట్టు వారికి చాలా లాభాన్ని ఇస్తుంది. మంచిగా వ్యాపారాన్ని చేయగలుగుతారు. శాఖలను పెంచేటువంటి ఆలోచనను కూడా శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో, శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కిరాణా వ్యాపారస్తులు చేస్తారు. ఈ క్రోధీనామ సంవత్సరంలో ఎన్నో లాభాలు మిథున రాశి వారికి ఉన్నాయి. కష్టాలు ఉంటాయి, దానికన్నా మించినటువంటి లాభాలు ఉన్నాయి. అంతర్మదనంగా మనోధైర్యముతో ఉండటమే ప్రధానమైనటువంటి అంశం మిథున రాశి వారికి. ఈ మిథున రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? మిథున రాశి విద్యార్థులకి శ్రీ క్రోధీనామ సంవత్సరములో విద్య మీద చాలా చక్కటి పట్టుత్వమే ఉంటుంది. కానీ ఎక్కువగా మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీలకి కానీ, పురుషులకి కానీ, వీళ్ళకి కళ్ళద్దాలు పడేటువంటి సందర్భాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలామంది నేత్ర సంబంధితమైనటువంటి వ్యాధితో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా ఇవాళ రేపట్లో చదవాలి కదా
అన్నిటికన్నా మించి మీకు తెలుసు, మీ పిల్లల చదువు కంటే ఎక్కువగా ఫోన్లలో ఉండాలి. ఫోన్లు ఇవ్వకపోతే మీ దగ్గరికి వచ్చేస్తారు పిల్లలు. మీరు ఆడించడానికి టైం ఉండదు కాబట్టి వాళ్ళ మొహాన ఒక ఫోన్ పడేస్తే వాళ్ళు చక్కగా ఆ ఫోన్ గెలుక్కుంటూ ఉంటారు. మీరు మీ జీవితాన్ని సుఖంగా మీరు ఎలా కావాలో అలా గడిపేయచ్చు. వాళ్ళకు ఒక టీవీ చూపించరు, ఒక పేపర్ చదవటం నేర్పించరు. ఇప్పటికిప్పుడు పెద్ద పెద్ద పరీక్షలు వచ్చే చదువు అంటే పిల్లలకి ఆ నేత్ర ఆకర్షణ, లైట్ల మీద ఉన్నటువంటి నేత్ర ఆకర్షణ అక్షరం మీద ఉండదు. తెల్ల కాగితములో నల్లటి అక్షరాల మీదకి నేత్రాలు వెళ్ళవు. కలర్ఫుల్ అక్షరాల మీదకి, కలర్ఫుల్ బొమ్మల మీదకి మన యొక్క పిల్లల నేత్రాలు వెళుతున్నాయి. అది ఇన్స్టెంట్ అయిపోతుంది. నేత్రములో ఉన్నటువంటి శక్తిని మొత్తాన్ని ఆ యొక్క లైట్లు లాగేసి వారికి కళ్ళద్దాలకి ప్రారంభమవుతుంది. ఆ కళ్ళద్దాలు కూడా నిద్రించేటప్పుడు పెట్టుకోవాలి, అలాగే చదువుకునేటప్పుడు పెట్టుకోవాలి, చివరికి ఒక చిన్న సూదిలో దారం ఎక్కించేటప్పుడు కూడా పిల్లలు పెట్టుకోవాలి. అలాంటి స్థితికి మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి పిల్లల చేత ఎక్కువగా చదివించండి. హాయిగా వాళ్ళకి ఆకుపచ్చ పొలాలని వాటిని దర్శనం చేయించండి, చూపించండి. అంతే తప్ప మట్టి మీద నడిస్తే కష్టపడిపోతారు అని అనుకుంటే తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలకి చాలా బాగుంటుంది, చాలా జాగ్రత్తగా మీరు పెంచగలిగితే. మరి అలాగే ఈ మిథున రాశి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? రాజకీయ నాయకులకి పదవీ కటాక్షము చాలా పుష్కలంగా ఉంది. పదవులన్నీ లభిస్తాయి, కానీ వీరికి శత్రువుల బాధ విపరీతంగా ఉంటుంది. అతి ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి ఎవరైతే టోటల్గా ఇప్పుడు ఒక 10 మంది మనం కూర్చున్నాం, దీంట్లో మిథున రాశి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళు ఏదేదో రాశుల వాళ్ళు ఉన్నారు. ఈ మిథున రాశిలో ఉత్తమమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం. దృష్టి ప్రభావాలు చాలా స్పష్టంగా గోచరిస్తాయి. దృష్టి విపరీతమైనటువంటి దృష్టి. అన్ని ఘోషల్లో కల్లా మనము చిన్న పురుగుని తొక్కితేనే అయ్యయ్యో మన నుంచి పాపం దానికి అపాయం జరిగిందే అని బాధపడేటువంటి ధర్మంలో, సమాజంలో ఉన్నాం. ఆ భావన, ఆ పశ్చాత్తాపం లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి భగవంతుడు చాలా గట్టిగానే పరీక్ష పెడతాడు. అది నెక్కటం కష్టం. ఏదో మనము అందరికీ ఇస్తున్నాం కదా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, మనదేముంది అనుకుంటే కష్టం. కాకపోతే రాజకీయంలో మంచి పదవిని పొందగలుగుతారు, మంచి స్థితికి వెళతారు. ప్రమాదం కూడా అంతే వేగంగా ఉంది. దానికి తగ్గ పరిహారాన్ని ఆ వ్యక్తులు చేసుకోకపోతే వారికి చాలా ప్రమాదము. వాళ్ళకి జరిగేటువంటి ప్రమాదం ద్వారా ఇక వాళ్ళ కుటుంబంలో ఎవరు రాజకీయాల్లోకి రారు, వారి మీద ఒక నింద ఏర్పడిపోతుంది. కాబట్టి అటువంటి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. మరి ఈ క్రోధీ నామ సంవత్సరం మిథున రాశి వారికి, స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీలకి ఆరోగ్య సమస్యలు అధిగమించేటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సహజంగా ఆరోగ్యంలో దృఢత్వాన్ని పొంది ఉంటారు స్త్రీలు. అయినప్పటికీ కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటాయి, వాటిని అధిగమిస్తారు. మనోధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన విషయాలలో వీరికి సంబంధం లేకుండానే వీరిని దూర్చేటువంటి ప్రయత్నం చుట్టుపక్కల వారు చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సహకారము చేయటములో స్త్రీలు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి స్త్రీలు ముందుంటారు. కానీ కొన్ని అవమానాలు కూడా పడాల్సి వస్తుంది. అవమానము ఆయుధం లాంటిది, దాన్ని మనము మంచిగా స్వీకరించవచ్చు, బాధపడకూడదు. ఎక్కువగా వీళ్ళు ఎవరైనా వ్యాపారం చేస్తే వారికి సపోర్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఓనుగా చేయటం కంటే మనం పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటాం ఎందుకులే, మాట సహాయం చేసి వాళ్ళ దగ్గర ఎంతో కొంత మనం పొందుదాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. వారికి చాలా లాభదాయకమే తప్ప నష్టమైతే కాదు. విదేశాలకి ఒంటరిగా ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా మిథున రాశి స్త్రీలకి ఉంది.
మరి వీరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు? భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా చక్కగానే ఉంటుంది. కొన్ని సందర్భాల యందు భర్త మాటకి వ్యతిరేక భావనతో భార్య ఉండటం ద్వారా ఏదైనా మానసిక స్పర్ధలు వచ్చి దూరంగా ఉంటారే తప్ప గొడవల దాకా వెళ్ళదు. వీరికి మంచి సంతాన యోగ్యము కూడా ఉన్నది. ఎక్కువగా కుజ ప్రభావం చేత ఈ గొడవలు అవుతూ ఉంటాయి. చెడు వ్యసనాలు ఉన్నటువంటి భర్తలకి ఒకవేళ మిథున రాశి స్త్రీ భార్యగా ఉంటే ఆ భార్యకి కొంత నరకమే. కానీ భర్తని మార్చుకునేటువంటి మనోధైర్యాన్ని కుజుడు ప్రసాదిస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటము, మంగళవారం పూట నియమంగా ఉండటం ద్వారా శుభమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటారు? వీళ్ళు వేప చెట్టులని నాటడం మంచిది. ఎక్కడైనా సరే వేప చెట్టులని నాటడం ద్వారా చాలా ప్రశాంతతని పొందుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ సంవత్సరము మొత్తము కూడా మంగళవారము పూట దర్శించటము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆవు నేతితో దీపారాధన చేయటం. అందరూ దీపారాధన చేస్తారు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. మనం తినడానికి 600 పెట్టుకుంటాం, దీపారాధనకి మాత్రం 100 రూపాయలు పెట్టి నెయ్యి కొంటాం. అది కాదు, స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో రాగి పాత్రలో దీపారాధనని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చేస్తే ధన కటాక్షము, మానసిక ప్రశాంతత, పిల్లలకి మంచి చదువు, మంచి ఆరోగ్యము, అలాగే నెగటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడి సుఖ సంతోషాలుగా మిథున రాశి వారు క్రోధీనామ సంవత్సరంలో ఉంటారు. ఈ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.